యా, ఐ కెన్ అండర్స్టాండ్ మా వాళ్ళ ఎమోషన్ ఇదంతా కూడా. అంటే ఐఎమ్ యూజ్డ్ టు దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్. అంటే చాలా కాంపిటీషన్స్లో, మీ అందరికీ కూడా తెలుసు, చాలా కాంపిటీషన్స్లో సినిమాని రిలీజ్ చేశాను. చేసినప్పుడు ఏంటంటే జనరల్లీ ఇదివరకు ఏంటంటే ఈ సోషల్ మీడియా కానీ ఇది కానీ లేనప్పుడు, అంటే ఎప్పుడైతే ఓన్లీ మన సంప్రదాయ మీడియా అండ్ వెబ్సైట్స్ అండ్ ఛానల్స్ ఇవన్నీ ఉంటాయో, అట్లీస్ట్ మాకు ఒక డిస్కషన్కో లేదంటే అది కాదు అన్న ఇది అని చెప్పుకోవడానికి ఒకటి ఉండేది. ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా లేదు మాకు. బట్ అది కూడా ఓకే. బట్ స్టిల్ ఏంటంటే ఎక్కడ బాధపడుతున్నామంటే, ఇదొక ఫార్ములా, చిన్న ఫార్ములా. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే పొద్దున్న దాము గారు చెప్పాను ఎంత సింపుల్గా ఉంటుందంటే, ప్రీమియర్స్ వేసాం, 200 టికెట్లు ఎవరో బుక్ చేస్తారు అవతల వాళ్ళు. చేసి ఆ ప్రీమియర్ అవ్వగానే దే విల్ గెట్ ద ఛాన్స్. 1 కొడుకెళ్ళిపోతారు. సింపుల్ అంతే. ఎప్పుడైతే ఒక 200 టికెట్లకి 1 కొట్టారో మనది ఆటోమేటిక్గా 5కి వచ్చేస్తుంది. 5కో లేదా 4కో 3కో మీ ఇష్టం. ఒక 300 టికెట్లు కొడితే ఎంత కావాలితే అంత కిందకు వస్తుంది. మనం పడుకుంటాం. పొద్దున్నే లేచినాడు కంగారు పడి అక్కడి నుంచి మళ్ళీ జనాలు కొట్టే వరకు మనం వెయిట్ చేసుకుని సినిమా బాగుంటే అది లేస్తుంది. సినిమా యావరేజ్గా ఉంటే ఆ 5 కాస్త 5.5 5.6 దగ్గరికి వచ్చి ఆగిపోయి సప్. ఇది జస్ట్ ఒక ప్రీమియర్ షోలో అవతల ఎవరన్నా మనల్ని దించాలనుకుంటే బుక్ మై షోలో ఒక 300 to 400 టికెట్లు అంటే 30,000 to 50,000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే అయిపోయింది అంతే. ఇది ఆ రేటింగ్ను కొలమానం తీసుకుంటారు చాలామంది. కొన్ని ఓకే రివ్యూర్స్ రాశారు, వాళ్ళకి నచ్చచ్చు నచ్చకపోవచ్చు, ఒక విశ్లేషణ ఉంటుంది. కొంతమంది సీనియర్స్ రివ్యూర్స్ రాస్తే ఒక విశ్లేషణ ఉంటుంది. కొన్నిసార్లు రైట్ సైడ్ ఉండొచ్చు, కొన్ని సైడ్ రాంగ్ సైడ్ ఉండొచ్చు, ఏదైనా పర్లేదు, అది ఓకే, దట్స్ ఓకే. ఎందుకంటే వాళ్ళకి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. ఇది అసలు ఏ ఉండదు, వెళ్ళి టపటపటపడ కొట్టుకెళ్తే అది వెళ్ళిపోతుంది, అది కిందకి. అది దాంట్లో ఎవరు కొడతారు ఏంటి అన్నీ తెలుసు మాకు. సో పొద్దున్న దాము గారు కూడా నేను చెప్పింది అదే, సార్ వదిలేసేయండి. బికాజ్ ఇప్పుడు జనాలు సినిమా చూసి కొంతమంది నిజంగా అలవాటు ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఈవినింగ్ కల్లా కొంచెం బాగుంటుంది. లేదు ఈవినింగ్ కనుక మన రేటింగ్ పెరగబోతుంటే మనం యాక్సెప్ట్ చేసేయాలి దీన్ని. సో వదిలేసేయండి ఈవినింగ్ వరకు అన్ను. ఇప్పుడు బాగుంది, 7.5 7.6కి వస్తుంది. మేబీ బాగుంటే రేపు పొద్దున్న 8కి వెళ్తుంది, 8.5కి వెళ్తుంది, 9 కూడా వెళ్ళొచ్చు. దయించి ఈ ఏదైతే టెక్నికల్గా అసలు వాల్యూ లేని ఒక రేటింగ్ ఉందో ఆ రేటింగ్ మొన్న లాస్ట్ టైం కూడా నేను మాట్లాడాను. ఇప్పుడు నిజంగా ఒక రేటింగ్ పెట్టాలంటే దానికి కొన్ని కొలమానాలు ఉండాలి. అంతేగాని షో చేసిన తర్వాత మీరు పెట్టండి అంటే ఏమో 300 టికెట్లు బుక్ చేసి కొడితే అయిపోతుంది రేటింగ్. అది